ஃபைட் காம்ப்ளிகேட் பண்ணாத டே. இன்னைக்கு நம்ம தலைவர் ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார், அப்புறம் அடிச்சுக்கலாம் என்ன? ఓకేయా? டேய் ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏడుస్తావు? நீ வயசாக்கு போயிட்டு இருக்குல்ல, எனக்கு ரொம்ப வருத்தமா இருக்கு మామా. డార్లింగ్ నీకు అర్థం కావట్లే. 12 ఏళ్ళరా, చిట్టు అక్కడ వెయిటింగ్ రా. నువ్వే ఎంత ఏడుస్తా ఉంటే అదెంత ఏడుస్తా ఉంటుంది చెప్పు. నిజం చెప్పు, చిట్టి కన్నా నువ్వు నాతో నీకు కలిసి ఉన్నావు. నీతో కలిసి ఉన్నాను రా, చిట్టికి దూరంగా ఉన్నాను రా. తేడాలేదు. చిట్టిని తీసుకుని తొందరగా వచ్చే మామ. వచ్చేస్తాంరా, పనే ఉంది అక్కడ. బాస్ 50 days ఫంక్షన్కి ఇక్కడ. సరియా పో, వీడికి పోడా పో. ఓవర్ యాక్షన్ பண்ணாதடா டேய். వత్త పో, వేలు పార్ పోడా. ఒరే మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదిరా, కొంచెం వాడండి ఉంది కదా, వాడండి రా. గోదావరి ఎప్పుడు వద్దే? అంటే గోదావరి అలా స్ట్రైట్ గా రైట్ సైడ్ తిరిగా అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటది. నీకోసం పెట్టారు అది, వెళ్ళు. ఒరే నీ నర్స్పూర్ ఎప్పుడు వస్తుందో ఐడియా ఉందా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావు అలా టఫ్గా చూస్తున్నావేంట్రా? కొడేస్తావా? మొహం చూసి మాట్లాడరా. మూంజి పాత్ పేసిడే. మూంజా? ఒరే బుజ్జి మా బుజ్జిగాడు. ఒరే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు, మళ్ళీ ఇదేనా రావడం? అవునరా. ఇంటికి వెళ్ళావా? రాగానే ఫస్ట్ నన్నే కలిసావా? ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉంటదిరా. ఏడుసోలే. ఏం చేస్తున్నారు సత్తే? ఇప్పుడు మన పేరు సత్తి కాదురా, టోకియో జానీ. పేరు మారిపోయిందండి బా. పేరే కాదురా, మన రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మన బిజినెస్ అంతా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ అంతా ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నావురా. పద వెళ్ళి కాఫీ తాగుతా మాడుకుందాం. వద్దులేరా, ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిట్టి ఫిల్టర్ గా పెత్తది. పద వెళ్ళి తాగుదాం. వద్దు బా, అలా తాగేద్దాం. వద్దు బా, మన బట్టి తాగేద్దాం. అడుగురా పద, పారిపోదాం. అయ్యి బాబాయ్, ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెట్టావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీ. వద్దు బాబా, పారిపోతామా బెటర్. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్, వీడు మొత్తం పులిహేర చేసేస్తున్నాడు. బోడ తక్కువ ఎదవా. ఏంట్రా నీకు దండాడుతాను వాళ్ళ గురించి తెలీదు. ఎవడైతే నాకేంటా? మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి, ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డార్లింగ్ మీరు? పోలీసులు రా, ఇందాక నేను చెప్తుంటే వినిపించుకోకుండా ఓరికే మీద కొడేస్తున్నావు. నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు, టోక్యో జానేటిదా? పోలీసులు కొడతావు నువ్వు. జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా? మాట్లాడు. తోడు సెలబ్రేట్ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా, ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గానని ఏదో మోహన్ చూసి పలకరించాను. కాఫీతబా అన్న. ఇప్పుడు చూడు, సెంట్రల్ జైల్లో పడదో పేరు. సార్ మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నేను అనవసరంగా లోపలేశారు సార్. నేనే తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్న వాడు ఎవ్వరు కూడా తప్పు చేయలే.
మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం. అలా కాదు సార్, ఆ, మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్టి ఎవరా? నా దిల్కే దడకన్ సార్. అటువంటి దడకల్లో మాకు 10 ఉన్నాయి. వాటిని కలవడానికే మాకు టైం సరిపోవట్లేదు. నువ్వు నోర్మై పో. సార్ లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా? సార్. కుదరదని చెప్తున్నానా? హలో, రేపు నేను వెళ్ళిపోతున్నాను, బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి అది కాదు సార్. పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే జైల్లో నుంచి పారిపోతానని చెప్పేది- నాకే ఇన్ఫర్మేషన్ సార్, ఇస్తున్నావా? అది కాదు సార్. ఏయ్! సార్, సార్, అది కాదు సార్. పోతారా? ఎక్కడికి? తమ్ముడు ఏడాడు నిన్నే 10 మంది పోలీసుని ఎరగొట్టొచ్చా అంట. ఎక్కడికి? పారిపోరా? సార్. పారిపో! తాట తీస్తా. ఎరా జైలు నుంచి పారిపోతావా? ఎన్న కోనరతు సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు ఆ? వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? మనోడలే చెప్పు. ఎన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బుద్దా? కావాలి, ఎందుకు? ఎంత కావాలంటే ఆ? ఓ 5 లక్షలో 10 లక్షలో ఓ 15 ఉన్నా పర్లేదు. యా, నువ్వు ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడు డార్లింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు, కానీ ₹1,00,00,000 అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండా. అయితే ఓకే, అలాంటి చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను, ఈయన్ని కూడా కలిపేసి. వీడికి ఎందుకు డబ్బులు పక్క? ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడిని. అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది. రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్టు ఎక్కడ ఉందో. ఎక్కడికే? అమ్మా, ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జిని కలవడానికి. ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఇరకొడతారా? అమ్మా, డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్ అమ్మా. యాడికమ్మా నువ్వు పోయేది? బుజ్జికాడికి అడిగిపోతా. ఆడింక నీకు జ్ఞాపం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ. ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడో ఇప్పుడు ఆడికి నా ముడి సావదు. ఏమే, ఎప్పుడైనా నేను తండ్రిలా చూశానా, స్నేహితుడిలా చూశా? దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ బుజ్జికాడికి అడిగిపోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక ఉద్దేశాల్లో ఏం వద్దు మనకి.